ఈ పొడవు యొక్క భవిష్యత్తుకు, సుస్థిరతకు జీవ వైవిధ్యం అనేది మూలాధారం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ బయోడైవర్సిటీ సమ్మిట్ 2022 డిసెంబర్లో ముగిసింది మాంట్రియాల్లో. ఆ ముగిసిన సందర్భంగా కున్మింగ్ మాంట్రియల్ డిక్లరేషన్ అని కూడా ఒక డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన 188 దేశాల ప్రతినిధులు అన్నమాట. అయితే జీవ వైవిధ్యానికి సంబంధించి మనం బతకాలంటే మన ప్లానెట్ వెల్త్ అంటే సంపద అనేది కేవలం డబ్బులే కాదు, బయాలజికల్ వెల్త్ కూడా ఒక వెల్తే. అదంతా బాగుండాలి అంటే ఖచ్చితంగా జీవ వైవిధ్యం అనేది బాగుండాలి. అయితే జీవ వైవిధ్యం కాపాడటంలో భారతదేశం పాత్ర ఏంటి? మనకు తెలుసు, ప్రపంచంలోనే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం టాప్ మోస్ట్ ఇన్ పాపులేషన్ అనమాట. ప్రపంచ జనాభాలో 17% జనాభా భారతదేశంలో ఉంది. అదేవిధంగా ప్రపంచంలో భారతదేశం ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్. 17% ఆఫ్ వరల్డ్ బయోడైవర్సిటీ భారతదేశంలో ఉంది. అంటే 17% ప్రపంచ జనాభా భారతదేశంలో ఉంటే జీవ వైవిధ్యంలో కూడా ప్రపంచంలో 17% భారతదేశంలో అంత వైవిధ్యం ఉందన్నమాట. సో అటువంటిది జీవ వైవిధ్యానికి సంబంధించి భారతదేశం ప్రపంచానికే నాయకత్వం వహించవచ్చు కదా, ప్రపంచానికే భారతదేశం ఒక రోల్ మోడల్ కావచ్చు కదా, ప్రపంచానికి భారతదేశం ఒక ఛాంపియన్ కావచ్చు కదా. దీని మీదే ఈరోజు హిందూ పేపర్లో అద్భుతమైన చర్చ వచ్చింది. కున్మింగ్ మాంట్రియల్ డిక్లరేషన్లో ఒక మాట చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన బయోడైవర్సిటీ లాస్ని ఇక్కడి నుంచి ఆపేయాలి. అంటే జీవ వైవిధ్యం కోల్పోకుండా, లాస్ అంటే మనం కోల్పోకుండా చూసుకోవాలి. దాంతోపాటు దాన్ని హాల్ట్ చేస్తూ రివర్స్ చేయాలి. అంటే 2030 కల్లా ల్యాండ్ బయోడైవర్సిటీ, ఓషన్ బయోడైవర్సిటీ అంటే భూభాగంలో ఉన్న బయోడైవర్సిటీ కానీ లేకపోతే ఈ సముద్రాల్లో ఇట్లా ఉన్న బయోడైవర్సిటీ కానీ 30% రికవర్ చేయాలని చెప్పి, అంటే 30x30 అనే ఒక ప్రామిస్ చేసుకున్నారనమాట. 30% ల్యాండ్ లాస్ని, ల్యాండ్లో ఉన్న అంటే భూభాగంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని లాస్ని కాపాడుకోవాలి. అదేవిధంగా 30% లాస్ని రికవర్ చేసుకోవాలి ఓషన్ బయోడైవర్సిటీ నుంచి బై 2030 అనమాట. సో దీన్నే కున్మింగ్ మాంట్రియల్ డిక్లరేషన్ లేదా అగ్రిమెంట్ అని చెప్తున్నారనమాట. అది డిసెంబర్ 2022లో అడాప్ట్ అయింది. అయితే మనందరికి తెలుసు, భారతదేశం మన లాస్ట్ మంత్ మన బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్కి సంబంధించి చాలా విషయాలు, బడ్జెట్లో గ్రీన్ ఇండియా గురించి ఒక డిస్కషనే పెద్ద జరిగింది. సప్తర్షి అని చెప్పి 7 ప్రయారిటీస్ సంబంధించి ఒక చర్చ వచ్చింది మన బడ్జెట్లో. దాని మీదే మొత్తం వచ్చిందనమాట. ఈ సప్తర్షిలో ఒకటి టాప్ ప్రయారిటీగా గ్రీన్ గ్రోత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. ఈ గ్రీన్ గ్రోత్ అనే కాన్సెప్ట్లో మనం చాలా విభాగాలు కూడా తీసుకొచ్చాం. అవేంటో ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో జీవ వైవిధ్యాన్ని కాపాడే అంశాలే అన్నమాట. ముఖ్యంగా నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అని చెప్పి ఆల్రెడీ మనకు తెలుసు, మనకి 2008లోనే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం 2008లో. దానిలో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియాని స్టార్ట్ చేసాం అనమాట. ఇది మన ఫారెస్ట్ కవర్ని పెంచడం కోసం, మన ల్యాండ్ డిగ్రేడేషన్ జరగకుండా చూడటం కోసం, అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్స్ రీక్లెయిమ్ చేయడం కోసం ఇదంతా చేసాం, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అని చెప్పి. దాంతోపాటు దాన్ని కంటిన్యూ చేస్తూనే కొత్తగా ఈ బడ్జెట్లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, ఏదైతే ఇండస్ట్రీసు, ఏదైతే కంపెనీస్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాయో, అంటే పర్యావరణానికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ప్రాక్టీసెస్ చేస్తున్నాయో, దానికి సంబంధించి రెస్పాన్స్ ప్రాపర్గా ఇస్తున్నాయో, అంటే గ్రీన్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయో ఆ కంపెనీస్కి క్రెడిట్ ఇవ్వటం అనమాట. కొంత ర్యాంకింగ్స్ ఇవ్వటం, లేకపోతే కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఇవన్నీ చేయటం. అదే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చాం. దాంతోపాటు మిస్టీ అని ఇంకొక ప్రోగ్రామ్ ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అని మ్యాంగ్రూవ్స్ని కాపాడటం కోసం ఇది తీసుకొచ్చాం అనమాట. ఇదంతా మనకు తెలుసు, కోస్టల్ ఏరియాస్లో మ్యాంగ్రూవ్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటిని కాపాడటం కోసం కూడా మనం మిస్టీ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ఆ మ్యాంగ్రూవ్స్ని కాపాడటంలో ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ కూడా కాపాడుకోవచ్చు అనమాట. తర్వాత పిఎం ప్రణామ్ అని చెప్పి ఇంకో ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ ఎమ్యూలరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అని చెప్పి పిఎం ప్రణామ్. దీని ప్రకారం సింథటిక్ ఫర్టిలైజర్స్, సింథటిక్ కెమికల్స్ వాడటం ఆపేయటం విధంగా, అంటే మన సాయిల్ ఫర్టిలిటీ కోల్పోతుంది అనమాట మనం ఫర్టిలైజర్స్లో, పెస్టిసైడ్స్లో కెమికల్స్ అన్నీ వాడటం వల్ల. సో దాన్ని రివర్స్ చేయడానికి ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ ఆర్గానిక్ తీసుకురావడానికి పిఎం ప్రణామ్ అని ప్రోగ్రామ్ తీసుకొచ్చాం అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం అమృత్ ధరోహర్ స్కీమ్ అనమాట, అంటే మన బయోడైవర్సిటీ హెరిటేజ్ని కాపాడుకోవడానికి
మన వెట్లాండ్స్ని కాపాడుకోవడానికి, అంటే మన చిత్తనేళ్ళని కాపాడుకోవడానికి, దాని తర్వాత ఎకో టూరిజంని పెంపొందించుకోవడానికి అమృత్ ధరోహర్ అనే స్కీమ్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా మనం బడ్జెట్లో అనౌన్స్ చేసాం గ్రీన్ గ్రోత్ అనే కాన్సెప్ట్లో. ఈ కాన్సెప్ట్ దేనిలోంచి వచ్చి సప్తర్షి 7 ప్రయారిటీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రయారిటీ గ్రీన్ గ్రోత్ అనమాట. సో ఇన్ని చేసాం. ఇవన్నీ కనుక కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇండియా బయోడైవర్సిటీ ప్రొటెక్షన్లో ప్రపంచానికి ఛాంపియన్ అవుద్దని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకురావాలి. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక రామ్సార్ వెట్లాండ్ ఉంది. ఆ రామ్సార్ వెట్లాండ్ పేరు హైదర్పూర్. దీన్ని ఎప్పుడైతే వెట్లాండ్ డిప్లీట్ అవుతుందో, వెట్లాండ్ నాశనం అవుతుందని తెలిసిందో, ఇమీడియట్గా గవర్నమెంట్ అక్కడ ఆ వెట్లాండ్స్కి వాటర్ ఫౌల్స్ బర్డ్స్ వస్తాయి, మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి, వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఈ వాటర్ ఫాల్స్ని కాపాడుకోవడానికి ఆ వెట్లాండ్ కన్జర్వేషన్ మనం గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది యూపీలో కూడా. సో ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతామో ఖచ్చితంగా ఎంతలో కొంత మనం ముందుకెళ్తూనే ఉంటాం అనమాట. సో దాంతోపాటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఈ చర్చ అంతా బాగానే ఉంది, కానీ దీన్ని ఒక సైంటిఫిక్ బేస్డ్లో చూడాలి, ఒక ఎవిడెన్స్ బేస్డ్లో చేయాలన్నమాట. అంటే ఊరికే బయోడైవర్సిటీ కన్జర్వ్ చేస్తున్నాం, ఇన్ని వెట్లాండ్స్ కాపాడుతున్నాం కాదు. ఇప్పుడు వరకు అవి ఏ స్థితిలో ఉన్నాయి, వాటిలో ఏ బర్డ్స్ ఉన్నాయి, వాటిని ఎంత మనం రిస్టోర్ చేసుకెళ్ళాం, దానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. ఒక సైంటిఫిక్ బేసిస్ మీద ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అలా చేస్తే కనుక మనకి అది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, వరల్డ్లో కూడా అది ఒక రోల్ మోడల్ ఎగ్జాంపుల్ అవుతుంది అనమాట. దాంతోపాటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది లేదా రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, వెట్లాండ్ కానీ, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎకోసిస్టమ్ కన్జర్వేషన్, ఇవన్నీ కూడా ఎకలాజికల్, కల్చరల్, సోషలాజికల్ ఆస్పెక్ట్స్. ఓన్లీ ఎకలాజికల్ ఆస్పెక్టే కాకుండా అక్కడున్న ఎకనమిక్ ఆస్పెక్ట్, అక్కడున్న కల్చరల్ ఆస్పెక్ట్, అక్కడున్న సోషలాజికల్ ఆస్పెక్ట్, దాంతోపాటు అక్కడున్న లోకల్ పీపుల్, లోకల్ కమ్యూనిటీస్ని కూడా అక్కడ మనం ఇన్వాల్వ్ చేయాలన్నమాట. మనకు తెలుసు లోకల్ కమ్యూనిటీస్ దగ్గర చాలా ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ కన్జర్వేషన్లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా మనం వాడుకోవచ్చు. అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఫారెస్టేషన్ ఇవన్నీ అనగానే మొక్కలు నాటడానికి ముందుకెళ్తారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు, ఎకలాజికల్ రిస్టోరేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎకాలజీ పాడు కాకుండా ఉండటం, పాడైన దాన్ని రిస్టోర్ చేయటం, ఆ ప్యూరిటీని రిస్టోర్ చేయటం. కేవలం మనం మొక్కలు నాటడం మాత్రమే కాదు గ్రీన్ ఇండియా ప్రోగ్రామ్స్ అంటే. దాంతోపాటు మ్యాంగ్రూవ్స్ని కాపాడుకోవటం, తర్వాత కోస్టల్ ఏరియాస్ని, ముఖ్యంగా సముద్రాల దగ్గర మనకి సాల్ట్ ప్యాన్స్ ఉంటాయి. ఉదాహరణకి గుజరాత్లో మనం చూస్తే భారతదేశంలోనే ఎక్కువ సాల్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ గుజరాత్. ఆల్మోస్ట్ వరల్డ్లోనే టాప్ మోస్ట్ స్టేట్ అనమాట, అంటే టాప్ మోస్ట్ ఏరియా సాల్ట్ ప్రొడక్షన్లో గుజరాత్. అక్కడ సాల్ట్ ప్యాన్స్ పెద్ద పెద్ద సముద్ర తీరాల్లో ఉంటాయి అనమాట. వాటిని కాపాడటం. సముద్రం అంచుల్లో ఇసుకను బంక నేల కలిపిన మడ్ ఫ్లాట్స్ ఉంటాయి, ఇలా జిగట నేలలాగా ఉంటాయి. దానిలో ఇసుక ఉంటుంది, బంక్ ఉంటుంది. వాటిలో కూడా కోస్టల్ ఎకో సిస్టమ్స్ ఉంటాయి, కోస్టల్ బయోడైవర్సిటీ ఉంటుంది, ఎకలాజికల్ బయోడైవర్సిటీ ఉంటుంది. వీటన్నిటిని కాపాడటం అనమాట. దాంతోపాటు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి అడ్వైజ్ చేసిందనమాట. నేషనల్ మిషన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. నేషనల్ మిషన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ కొత్తగా బయోడైవర్సిటీని, హ్యూమన్ వెల్బీయింగ్ని ఇంటిగ్రేట్ చేస్తూ, ఎందుకంటే జీవ వైవిధ్యాన్ని కాపాడితేనే మనిషి యొక్క మనుగడ ఉంటుంది, మనిషి ఆనందంగా జీవించగలడు. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళడానికి ఒక కొత్త మిషన్ని ప్రైమ్ మినిస్టర్ సైంటిఫిక్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అడ్వైజ్ చేసింది. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని, అలానే అప్లైడ్ బయోడైవర్సిటీ సైన్సెస్కి ఎక్కువ ప్రాముఖ్యత భారతదేశంలో ఇస్తారని కూడా ఈ ఆర్టికల్ రాస్తుందన్నమాట. సో భవిష్యత్తులో ఇండియా జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ప్రపంచానికి లీడర్ అవ్వాలంటే కేవలం ప్రోగ్రామ్స్ ఉంటాం కాదు, ఆ ప్రోగ్రామ్స్ని ఒక సైంటిఫిక్ బేసిస్ మీద, ఒక ఎవిడెన్స్ బేస్డ్ మీద లోకల్ కమ్యూనిటీస్ని ఇంటిగ్రేట్ చేస్తూ ప్రాక్టికల్గా ఎకలాజికల్ రిస్టోరేషన్కి ప్రాముఖ్యత ఇస్తూ, అదేవిధంగా కేవలం ఎకలాజికల్ స్టడీసే కాకుండా అక్కడ సోషలాజికల్ స్టడీస్, కల్చరల్ స్టడీస్, వీటన్నిటికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ ముందుకెళ్తేనే మనం బయోడైవర్సిటీకి సంబంధించిన టార్గెట్స్ని రీచ్ అవ్వగలం.